నేను మామిడికాయలు దొరికినప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు తెచ్చుకొని రెండో మూడో చెక్కు తీసుకొని ఉడకబెట్టుకొని ఆ పల్ప్ని దాచుకుంటాను. దాంతో నేను చేపల కూర చేస్తాను. ఇలా చాలా రకాలుగా చేస్తాను. ముందు ముందు వీడియోల్లో ఈ మామిడికాయ గుజ్జుతో నేనేం చేస్తానో అన్నది మీకు చూపిస్తాను. మొన్న చేపల కూర చింతపండుతో చేసి చూపించాను. ఈసారి మామిడికాయ గుజ్జుతో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, మామిడికాయలు అలా తీసుకున్నాను. ఇప్పుడు ముక్కలుగా కోసుకుంటాను. ఇదిగోండి, మామిడికాయలని ఇలా ముక్కలుగా చేసుకొని ఇందులో ఇవి ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, మామిడికాయలు ఇలా ఉడికించుకున్నాం. మామిడికాయలు ఉడకడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని అది ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. నేను మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి, ఇందాక ఉడకబెట్టుకున్న మామిడికాయ బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకుందాం. కొంచెం జ్యూస్ అట్లానే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొంచెం మాత్రం ఈ ఎండాకాలానికి సరిపడినట్టుగా నేను తాగేదానికి సమ్మర్ డ్రింక్ కింద నేను చేసుకుంటాను. అది ఎలాగా అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని ఇందులో హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకొని దీన్ని సిరప్ లాగా చేసుకుందాం. ఇదిగోండి, సిరప్ ఇలాగా మరుగుతోంది. ఎంతవరకు మరగాల అన్నది మళ్ళీ నేను చూపిస్తాను. నేను ఇలా ఉడకబెట్టుకున్న మ్యాంగోని మనం మిక్సీ చేసుకొని జ్యూస్ లాగా చేసుకున్నాము. దీన్ని తర్వాత ఏం చేస్తానో అన్నది మీరు ఒకసారి చూద్దురు. ఇదిగోండి, ఇలాగ షుగర్ మరుగుతూ ఉండగా మనం ఏం చేద్దాం అంటే ఈ చేసుకున్న జ్యూసు మనకు కావలసినంత పోసేసుకుందాం. ఇదిగోండి, చక్కగా మ్యాంగో జ్యూస్ అయిపోయింది. ఇందులో కావాల్సినట్టుగా మనకు కావాల్సినది వేసుకోవచ్చు. మొన్నట్లాగా మనం గూందు కట్టీరా వేసుకోవచ్చు, తర్వాత సబ్జా సీడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇది కొంచెం సిరప్, ఈ సిరప్ కొంచెము, తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసుకోవచ్చు, గూందు కట్టీరా వేసుకోవచ్చు. ఇలాగా దేంతోనైనా కలిపి తాగొచ్చు. ఇప్పుడు నేను కలిపి తాగుదాము. మీరు కూడా చూడండి. ఏంటి, మ్యాంగో చూసేటప్పుడు ఇందాక వేరే కలర్లో ఉంది, ఇదిగోండి జ్యూస్ వేరే కలర్లో ఉంది, ఏటబ్బా అని అనుకుంటున్నారా? నేను మధ్యలో చిన్న మతలబు చేశానండోయ్. మనమాట రంగేసా, అందులో రంగేసా, ఏమనుకోద్దే, మీకు కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకే రంగేసా. చూద్దాం ఎలా కలపాలో చూద్దాం. చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మనం కలుపుకొని దాని టేస్ట్ ఎలాగుందో చూద్దాం. కొంచెం కూల్గా గూందు కటీరా వేసుకుందాం అండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జ్యూసు కొంచెం వేసుకుందాం. సరిపోతుందండి, సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు స్పూన్తో కలుపుకుందాం. ఇప్పుడు ఇలా స్పూన్తో కలుపుకొని దీనిలో కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ పోసుకోవాలి. నేనైతే వాటరే పోసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు తాగి చూద్దామా? చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇది మంచి ఎండలో నుండి బయటకు వచ్చిన తర్వాత తాగితే ఆ యొక్క దాహం అంతా ఈజీగా తీరిపోతుంది. ఒంటికి కావాల్సినటువంటి పోషకాలన్నీ అందుతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.